రాయితీ అమలు చేయండి. సీఎం చంద్రబాబుకి వినతి. కోళ్ల రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో నెక్ ఏపీపీఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు రమేష్ బాబు, బాలాజీ హ్యాచరీస్ డైరెక్టర్ ప్రణీత్, నెక్ చిత్తూరు జోనల్ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఏపీపీఎఫ్ కార్యవర్గ సభ్యుడు హేమాద్రి నాయుడు సీఎంను కలిసి వింతపత్రం అందజేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో పౌల్ట్రీ రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ ఇచ్చారని 2018-19 అప్పట్లో 3వ విడత వడ్డీ రాయితీకి సంబంధించి టోకెన్ అయ్యాక ఎన్నికల కోడ్ రావడంతో రాయితీ విడుదల ఆగిపోయిందన్నారు. ఆపై అధికారంలోకి వచ్చిన వైకాపా మొత్తాన్ని విడుదల చేయలేదని సీఎంకి వివరించారు. వెంటనే 45.65 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి కోళ్ల రైతులను ఆదుకోవాలన్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమకి ఇచ్చిన విద్యుత్ రాయితీ తరహాలను ఇప్పుడు ఇవ్వాలని కోరారు. కోడిగుడ్లు విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపొందించిన ప్యాకింగ్ డబ్బాలు ప్రణీత్ సీఎంకి చూపారు. సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు రాయితీ విడుదలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్నకు అప్పగించారని వారు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెత్త ఆటో